గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నిన్నటి క్లాస్లో తెరిచిన గొట్టంలో ఓపెన్ పైప్స్ స్థిర తరంగాలు ఏ విధంగా ఏర్పడతాయి, లాంగ్ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్ అని చెప్పుకున్నాం కదా. సో ఈరోజు మూసిన గొట్టంలో స్థిర తరంగాలు ఏ విధంగా ఏర్పడతాయి, అందులోని అనుస్వర పౌనపున్యాలకు నిష్పత్తిని కనుక్కోనండి. అనుస్వర పౌనపున్యాలకు నిష్పత్తిని కనుక్కోమంటాడు. సో ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో ఉన్నటువంటి లాంగ్ క్వశ్చన్, ఇది 8 మార్క్స్ క్వశ్చన్. మనకి ఇందులో 3 లాంగ్ క్వశ్చన్ 8 మార్క్స్ క్వశ్చన్ ఉంటాయని చెప్పిన కదా. సో క్వశ్చన్ ఏమడుగుతారంటే చూడండి, మూసిన గొట్టంలో స్థిర తరంగాలు ఏ విధంగా ఏర్పడతాయో తెలిపి, లేకపోతే వివరించి, ఏర్పడతాయో తెలిపి లేదా వివరించి అని అడుగుతాడు. దానిలో ఏర్పడే వివిధ కంపన రీతుల వివరించి, కంపన రీతులను వివరించి, వాటి పౌనపున్యాలకు సమీకరణం, వాటి పౌనపున్యాల మధ్య సంబంధాన్ని రాబట్టండి అంటాడు. వాటి పౌనపున్యాల మధ్య సంబంధాన్ని తెలపండి. పౌనపున్యాల మధ్య సంబంధాన్ని తెలపండి అని అడగడం జరుగుతుంది. సో మనం ఆల్రెడీ తెలుసు, మనము ఫస్ట్ ఒక క్వశ్చన్ వస్తే మనకి 3 క్వశ్చన్లు రిలేటెడ్ ఉంటాయని తెలుసు. ఇందులోకి ఈ 3 క్వశ్చన్లు మనకు డాప్లర్ ఎఫెక్ట్ తీసేయడం జరిగింది కాబట్టి కంపల్సరీ ఇందులోకి మనకు ఫస్ట్ కంపల్సరీ ఒక లాంగ్ క్వశ్చన్ రావడం జరుగుతుంది, లేదా ఇందులోకి 2 లాంగ్ క్వశ్చన్లు వస్తాయి. ఎందుకు? మారిన సిలబస్ ప్రకారం. సో ఈరోజు మూసిన గొట్టంలో, నిన్న క్లాస్లో తెరిచిన గొట్టంలో ఓపెన్ పైప్ గురించి తెలుసుకున్నాం. ఈరోజు క్లోజ్డ్ పైప్ గురించి తెలుసుకోవాలి. ఓకేనా? మరి క్లోజ్డ్ పైప్లో అంటే మూసిన గొట్టంలో స్థిర తరంగాలు ఏ విధంగా ఏర్పడతాయో తెలుసుకోవాలి. సో మరి మూసి ఉన్న గొట్టము అంటే ఏంది, తెరిచి ఉన్న గొట్టం అంటే ఆల్రెడీ తెలుసుకున్నాం. 2 వైపులో ఓపెన్ ఉన్నట్లయితే దాన్ని తెరిచి ఉన్న గొట్టం అని అంటారని తెలుసు. మరి మూసి ఉన్న గొట్టం ఏంటి అంటే ఒక వైపు తెరిచి మరియు ఇంకో వైపు క్లోజ్డ్గా ఉన్నటువంటి పైపునే లేదా గొట్టాన్ని ఏమంటారు అంటే మూసిన గొట్టము అని అంటారు. అంటే ఒకవైపు తెరిచి ఇంకో వైపుకు మూసి ఉన్నట్లయితే అలాంటి గొట్టాన్ని ఏమంటున్నాము, మూసి ఉన్న గొట్టం అంటాము. సో వాడు ఏమంటుండ్రు, మూసి ఉన్న గొట్టంలో స్థిర తరంగాలు ఏ విధంగా ఏర్పడతాయి. సో మూసి ఉన్న గొట్టంలో మనం ఎప్పుడైతే మనము ధ్వని తరంగాలను పంపించినట్టయితే ఏమవుతాయంటే ఈ ధ్వని తరంగాలు ఏమవుతున్నాయి, ఈ యొక్క తెరిచిన తలం వద్ద, ఏంటిది మూసిన గొట్టం ఉంది కదా, ఇది మూసిన గొట్టం అనేది ఒకవైపు ఓపెన్ ఉంటుంది, ఇంకోవైపు క్లోజ్డ్ ఉంటుంది. సో మూసి ఉన్న గొట్టంలో మనం ధ్వని తరంగాలు పంపిస్తే ఈ ధ్వని ఏం చేస్తుందంటే తెరిచి ఉన్న తలం వద్ద, తెరిచి ఉన్న తలం లేదా కొనల వద్ద ధ్వని తరంగాలు పరావర్తనం చెందుతాయి. ఏం చేస్తున్నాయి? పరావర్తనం అంటే ఇట్లా పోయినప్పుడు ఇక్కడ పరావర్తనం చెంది ఇలా పోతున్నాయి. ఇలా పరావర్తనం చెంది ఆ యొక్క మూసి ఉన్న గొట్టంలో ఏర్పడుతున్నాయి అంటే స్థిర తరంగాలను ఏర్పరుస్తున్నాయి. ఓకేనా? సో ఇది మనం ఒక విధంగా చూసినట్టయితే ఈ విధంగా ఏర్పడుతుంది. మనం ఇంకొంచెం పెద్ద వైపు తీసుకున్నట్లయితే సో ఈ విధంగా పోతుంది. ఇట్లా ఇక్కడికి వెళ్ళి కూడా ఇట్లా. ఇప్పుడు చూడండి, ఇది తెరిచి మూసిన గొట్టము. ఈ మూసిన గొట్టం అంటే ఒక సైడ్ క్లోజ్ ఉంది కాబట్టి మూసిన గొట్టం అంటున్నాం. ధ్వని తరంగాలు ఎంటర్ అయ్యాగానే ఇక్కడ ఏమవుతున్నాయి, ఇక్కడ పరావర్తనం చెంది ఇలా పోతున్నాయి. సో ఇక్కడ ఏమవుతుంది, అధ్యారోపణం చెంది మళ్ళీ ఇక్కడ ఇంకో పైపులో ఇంకో కొన వద్ద పరావర్తనం చెంది మళ్ళీ ఇలా పరావర్తనం చెంది ఈ విధంగా ధ్వని తరంగాలు అనేది వెళ్ళడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఇట్లా పోయి ఇక్కడ మళ్ళీ ఇక్కడ పరావర్తనం చెంది ఈ విధంగా ఏమవుతున్నాయి, మూసి ఉన్న గొట్టంలో ఏమేర్పడుతున్నాయి, స్థిర తరంగాలు అనేది ఏర్పడుతుంది. వాడు అడిగింది ఫస్ట్ మూసి ఉన్న గొట్టంలో స్థిర తరంగాలు ఏ విధంగా ఏర్పడుతున్నాయి అంటే మూసి ఉన్న గొట్టంలో ధ్వని తరంగాలు తెరిచిన కొనల వద్ద పరావర్తనం చెంది ఆ యొక్క మూసిన గొట్టంలో ఏమేర్పడుతున్నాయి, స్థిర తరంగాలు ఏర్పడుతున్నాయి. ఓకేనా? సో ఈ మూసి ఉన్న గొట్టంలో స్థిర తరంగాలు అన్నిటిని ఏమంటున్నామంటే అనుస్వరాలు అంటున్నాము. మూసి ఉన్న గొట్టంలో ఏర్పడిన
స్థిర తరంగాలన్నిటిని ఏమంటున్నాం మనము? వీటిని అనుస్వరాలు అంటారు. ఏమంటారు? అనుస్వరాలు. ఇది 1వ అనుస్వరం, 2వ అనుస్వరం, 3వ అనుస్వరం. ఈ అనుస్వరాల పౌనపుణ్యాన్ని మనకు సమీకరణాన్ని రాబట్టాలి. వాడు అదే అడిగిండు. ఏంటిది? తెరిచి ఉన్న మూసి ఉన్న గొట్టంలో స్థిర తరంగాలు ఏ విధంగా ఏర్పడతాయో తెలిపి దానిలో ఏర్పడే వివిధ కంపన రీతులు, అంటే ఇక్కడ ఒక కంపనం ఉంది, ఇక్కడ ఒక కంపనం ఉంది, అంటే వివిధ కంపనాలతో అది స్థిర తరంగాలు ఏర్పరిచినప్పుడు అందులో పౌనపుణ్యాల మధ్య సంబంధాన్ని రాబట్టినట్టు, అంటే ఆ పౌనపుణ్యాలకు సమీకరణ రాబట్టినట్టయితే మనకు ఈ యొక్క క్వశ్చన్ అనేది రావడం, ఈ ఆన్సర్ అనేది మనం మొత్తం కంప్లీట్ చేసినట్టు. సో ఫస్ట్ మనం మూసిన గొట్టంలో స్థిర తరంగాల గురించి తెలుసుకున్నాము. అవి ఏ విధంగా ఏర్పడతాయంటే చూసినాము. అదేవిధంగా నెక్స్ట్ ఏమంటున్నాము, ఇందులో కంపన రీతులను వివరించమన్నాడు. దానికంటే ముందు చూడండి, మూసి ఉన్న గొట్టంలో తెరిచిన కొనల వద్ద ఎల్లప్పుడూ ప్రస్పందన బిందువులు ఏర్పడతాయి. ఏమైపోతాయి? తెరిచి ఉన్న కొనల వద్ద మూసి ఉన్న గొట్టంలో ఓపెన్ ఎక్కడైతే ఉందో అక్కడ ఏం ఏర్పడతాయమ్మా అంటే ప్రస్పందన బిందువులు ఏర్పడతాయి. ఏ బిందువులు ఏర్పడతాయమ్మా? ప్రస్పందన బిందువులు ఏర్పడతాయి. అదేవిధంగా మూసి ఉన్న గొట్టంలో ఖచ్చితంగా క్లోజ్గా ఉన్న, అంటే మూయబడిన తలం వద్ద ఏ బిందువులు ఏర్పడతాయి అంటే ఎన్ అస్పందన బిందువులు ఏర్పడతాయి. ప్రస్పందన బిందువులు, అస్పందన. మనకు ఆల్రెడీ తెలుసు ప్రస్పందన అంటే ఏంటి? అక్కడ కణాల యొక్క కంపన పరిమితి ఎట్లుంటుంది? గరిష్టంగా ఉంటుంది. గరిష్టంగా ఉండే కంపన పరిమితినే ప్రస్పందన బిందువులు అంటారు. ఎక్కడైతే కంపన పరిమితి తక్కువగా అంటే కనిష్టంగా ఉన్న బిందువులే వీటిని ఏమంటాము? అస్పందన బిందువులు అని తెలుసు. వీటిని ఎంతో చూస్తాము? ఇది ఏఎన్ ప్రస్పందన బిందువులు, వీటిని ఏఎన్ ప్రస్పందన బిందువు అని అంటారు. అంటే ఇక్కడ కంపన పరిమితి, ఇక్కడ గరిష్టం, ఇక్కడ ఎన్ దగ్గర కనిష్టం. వీటిని అస్పందన బిందువులతో ఏమేర్పడుతుంది అయ్యా అంటే మూసిన గొట్టంలో స్థిర తరంగాలు ఏర్పడతాయి. ఈ మూసిన గొట్టంలో ఏర్పడిన స్థిర తరంగాలను ఏమంటున్నామంటే అనుస్వరాలు అని అంటున్నాము. ఇంకోటి ఏం చెప్తున్నాము? మూసి ఉన్న గొట్టంలో తెరిచిన కొనల వద్ద ప్రస్పందన బిందువులు ఖచ్చితంగా ప్రస్పందన బిందువులు ఏర్పడతాయి. మూసిన కొన వద్ద ఖచ్చితంగా ఏర్పడతాయి? అస్పందన బిందువు ఏర్పడుతుందని చెప్పడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే ఈ యొక్క మూసిన గొట్టంలో స్థిర తరంగాలు ఏర్పడినప్పుడు ఇక్కడ దీని యొక్క మూసిన గొట్టం యొక్క పొడవు ఏమైతుందంటే L = λ/4. మూసి ఉన్న గొట్టం యొక్క పొడవు ఏమవుతుంది? L = λ/4. సో L = λ/4 అంటే L మనము ఇంతకుముందు తెరిచిన గొట్టంలో n λ/4 n పూర్ణాంక గుణిజాలు ఉంటాయి కదా, n + 1/2 λ/2. సో L = ఇది అన్నట్టు. సో ఈ మొత్తాన్ని మనం క్యాలిక్యులేషన్ చేస్తే n = ఇక్కడ ఏమవుతుంది? 0, 1, 2, 3 అండ్ సో ఆన్. సో ఇది L = λ/4 అవుతుంది. సో ఈ λ/4 ఎట్లా వచ్చిందంటే L = n × +1/2 λ/2 అనేది ద్వారా ఈ మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే మనం n = 0 తీసుకున్నట్టయితే ఏమవుతుంది? λ/4 అవుతుంది. 1 తీసుకున్నట్టయితే 3 λ/4 అవుతుంది. 2 తీసుకున్నట్టయితే 3 λ/4 అవుతుంది. సో ఈ విధంగా L = అనేది చేంజ్ అవుతుంది. సో ఇలా గుర్తుపెట్టుకున్నా సరే మనకు ఆల్రెడీ తెలుసు. సో ఇదేంటి? వివిధ కంపన రీతులు అంటే వీటి కంపన రీతులు అంటే ఏర్పడిన స్థిర తరంగాల యొక్క కంపన రీతు 1వ ఉచితో కంపించినట్టయితే 1వ కంపన ప్రాథమిక అనుస్వర పౌనపుణ్యం అంటారు. ఇది 2వ అనుస్వర పౌనపుణ్యం, ఇది 3వ అనుస్వర పౌనపుణ్యం అని చెప్పుకుంటాము. సో ఇప్పుడు మనము ఏమని చెప్పాలంటే దానిలో ఏర్పడే వివిధ కంపన రీతులను చర్చించి వాటి పౌనపుణ్యాల మధ్య సంబంధాన్ని రాబట్టండి. సో వివిధ కంపన రీతుల్లో యొక్క పౌనపుణ్యాలను తీసుకున్నట్టయితే n = 0 వద్ద ఫస్ట్ ఏంటిది? n = 0 వద్ద మొదటి అనుస్వరం ఏర్పడుతుంది. ఏమేర్పడుతుంది? మొదటి అనుస్వరం ఏర్పడుతుంది. సో ఈ విధంగా స్థిర తరంగాలు ఏర్పడుతున్నాయి కదా. సో ఫస్ట్ ఏంది? మొదటి అనుస్వర పౌనపుణ్యానికి సమీకరణం రాబట్టుడా. అనుస్వర పౌనపుణ్యానికి సమీకరణం రాబట్టుడా. ఇక్కడ n = 0 అంటే ఈ విధంగా స్థిర తరంగం ఏర్పడుతుంది కదా. సో ఇందులో మొదటి అనుస్వరం అంటే ఏంటంటే n = 0 తీసుకున్నప్పుడు అంటే మనకు సూత్రం ఉంది కదా, ఏంటిది? L = n + 1/2 λ/2లో n = 0 అయితే ఇదేమైతే λ/4 అయితే అన్నట్టు. సో ఇక్కడ ఏమైతే n = 0 వద్ద మొదటి అనుస్వరం ఏర్పడుతుంది. అప్పుడు మనం పటంలో చూసినట్టయితే అప్పుడు స్థిర తరంగం ఏ విధంగా ఏర్పడుతుంది అంటే ఈ విధంగా ఏర్పడుతుంది. సో ఇది అస్పందన బిందువు, ఇది ప్రస్పందన బిందువు, అస్పందన. ఇది n = 0 వద్ద స్థిర తరంగం ఏర్పడినప్పుడు L = ఎంత అమ్మా అంటే λ/4. ఈ λ/4 అంటే ఎట్లా వచ్చింది? L = n + 1/2 λ/2.
అలా కాకుండా ఇంకో రకం కూడా గుర్తుకోవచ్చు. మనం స్థిర తరంగం ఏర్పడినప్పుడు సాగదీసిన ఉచ్చులో ఒక్క ఉచ్చుతో కంపించినప్పుడు ఏమన్నాము, దీని యొక్క పొడవు L = ఏమన్నాము λ/2. ఇక్కడ ఏడుంది సగం ఉచ్చు, అంటే ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈ విధంగా ఉంది. ఇందులో సగం అంటే λ/2లో సగం ఏమవుతుంది λ/4, λ/2లో సగం ఏమవుతుంది λ/4. అంటే ఈ సగం ఉచ్చుతో కంపించినప్పుడు దీని యొక్క పొడవు L = ఏమవుతుంది λ/4 అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ L = λ/4. సో మనము కానీ దీని యొక్క తరంగ వేగము v = న్యూ లాంబ్డా, తరంగ వేగము v = న్యూ లాంబ్డా. సో L = λ/4 అంటే దీని నుంచి లాంబ్డా ఏమని రాసుకోవచ్చు 4L అని రాసుకోవచ్చు కదా. సో మనకు తరంగ వేగానికి సమీకరణం v మనం తెలుసు, v = న్యూ లాంబ్డా. కానీ మనకి ఏం కావాలా, మొదటి అనుస్వర పౌనఃపున్యము ఏంటిది, మూసి ఉన్న గొట్టంలో మొదటి అనుస్వర పౌనఃపున్యము. సో మూసి ఉన్న గొట్టంలో మొదటి అనుస్వర పౌనఃపున్యము. మరి న్యూ1 v = న్యూ లాంబ్డా అయితే న్యూ ఏమవుతుంది v/λ కదా. సో దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు, న్యూ1 v/λ. సో న్యూ1 అంటే ఏంటి, మూసిన గొట్టంలో మొదటి అనుస్వర పౌనఃపున్యము v/λ. లాంబ్డా అంటే మనకి ఏమో తెలుసు, ఇదేమొచ్చింది పటం నుండి λ = 4L. దీన్నే మూసి ఉన్న గొట్టంలో మొదటి అనుస్వర పౌనఃపున్యము, మొదటి అనుస్వర పౌనఃపున్యానికి సమీకరణాన్ని తెలియజేస్తుంది. సమీకరణం 1 ఏం చెప్తుంది, మూసి ఉన్న గొట్టంలో వివిధ కంపన రీతుల్లో n = 0 వద్ద మొదటి అనుస్వర మూసి ఉన్న గొట్టంలో మొదటి అనుస్వర పౌనఃపున్యానికి సమీకరణాన్ని తెలియజేస్తుంది. న్యూ1 = v/4L అనేది తెలియజేస్తుంది. ఓకేనా. ఈ విధంగా నెక్స్ట్ అదేవిధంగా ఏమంటున్నాము, n = 0 అయింది. నెక్స్ట్ ఏమంటున్నాము, n = 1 వద్ద. నెక్స్ట్ ఏంటిది n = 1 ఇది ఇట్లా వస్తున్నాను. సో నెక్స్ట్ ఏంటిది n = 1 వద్ద, n = 1 వద్ద రెండవ అనుస్వరం ఏర్పడుతుంది. రెండవ అనుస్వరం n = 1 వద్ద రెండవ అనుస్వరం అంటే therefore మూసిన గొట్టంలో రెండవ అనుస్వర పౌనఃపున్యానికి సమీకరణం రాబట్టాల. అనుస్వర పౌనఃపున్యానికి సమీకరణం రాబట్టుట. సో రెండవ అనుస్వర పౌనఃపున్యానికి అంటే పటం చూడండి, ఇది n = 1 వద్ద. సో L = ఏమవుతుంది λ/4 కదా, ఇదేమవుతుంది 3λ/4 అయితే L = ఎట్లా వస్తుంది నేను చెప్తా. ఇక్కడ చూడండి మొదటి అనుస్వర పౌనఃపున్యంలో మూసిన గొట్టంలో మొదటి అనుస్వర పౌనఃపున్యంలో ఎన్ని ప్రస్పందన బిందువులు, ఒక అస్పందన బిందువు ఏర్పడుతుంది. కానీ రెండవ అనుస్వర పౌనఃపున్యంలో ఇక్కడ చూడండి, సో ఇక్కడ n = 1 వద్ద రెండవ అనుస్వరం ఏర్పడుతుంది. సో రెండు ప్రస్పందన బిందువులు రెండు అస్పందన బిందువులు ఏర్పడతాయి. ఓకేనా, సమానంగా ఏర్పడతాయి. ఇక్కడ రెండు ప్రస్పందన బిందువులు రెండు అస్పందన బిందువులు ఏర్పడతాయి. L = 3λ/4 అన్నాం. ఎందుకన్నాం, ఇక్కడ చూడండి సగం పొడవు ఉంటే గుడ్డి గుర్తుపెట్టుకోండి. ఈ సూత్రం ద్వారా కూడా తెచ్చుకోవచ్చు, కానీ మనం ఈ పటం ద్వారా కూడా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఇట్లా సగం వేవ్ ఉంటే λ/4. ఇట్లా ఎన్ని సగం వేవ్లు ఉన్నాయి, ఒక సగం వేవ్. ఇక ఈ మొత్తం వేవ్లో ఇదొక సగం కదా, రెండు సగం మూడు సగం, అంటే ఒక సగం ఉంటే λ/4 ఏమైనా 3λ/4. ఎట్లా వస్తుందో చూడండి, ఒకసారి చూడండి. L = λ/4 ప్లస్ λ/4 ప్లస్ λ/4 కాసాగ ఏంటి 4 కదా. సో లాంబ్డా ప్లస్ లాంబ్డా ప్లస్ లాంబ్డా అప్పుడు ఏమవుతుంది 3λ/4 వచ్చిందా. L = 3λ/4 ఏ విధంగా వచ్చిందో, సో ఈ విధంగా L = 3λ/4. మీకు ఈజీగా గుడ్డిగా గుర్తుపెట్టుకోవాలంటే ఒక సగం వేవు ఇంకో సగం ఏమవుతుంది 3λ/4 అనేది రావడం జరిగింది. కానీ మనకి ఏం కావాలా, రెండవ అనుస్వర పౌనఃపున్యం అంటే న్యూ2 కావాలా. కానీ మనకు v అంటే మనకేం తెలుసు, v = మనకేం తెలుసు న్యూ లాంబ్డా అని తెలుసు. దీని నుంచి న్యూ = మనం ఏం రాసుకోవచ్చు v/λ. సో ఇప్పుడు మనము రెండవ అనుస్వర మూసి ఉన్న గొట్టంలో రెండవ అనుస్వర పౌనఃపున్యము న్యూ2 = ఏమవుతుంది v/λ. సో న్యూ2 = v/λ అంటే v/λ అంటే మనం చూడండి దీని నుంచి మనం లాంబ్డా రాసుకోవచ్చు కదా. లాంబ్డా ఈక్వల్ ఏమవుతుంది 4l/3 అవుతుంది. ఏమవుతుంది 4l/3. సో ఇక్కడ మనం ఏం రాసుకుంటాం 4l/3. దీన్ని ఏమని రాసుకోవచ్చు చూడండి, పైకి పోతే ఏమవుతుంది
3 ఇంటూ v/4l గా రాసుకోవచ్చు కదా, v/4l 3 ఇంటూ దీని ఏమో రాసుకోవచ్చు 3 ఇంటూ దీని పైకి రాసినట్టయితే 3 ఇంటూ v/4l గా రాసుకోవచ్చు కదా, v/4l. కానీ సమీకరణం 1 చూడండి, v/4l అంటే ఏమో రాసుకోవచ్చు ν1. therefore ν2 ఈక్వల్ టు 3 ఇంటూ ν1. సో ఇదేం తెలియస్తుంది, రెండవ అనుస్వర పౌనపున్యాన్ని తెలియస్తుంది. మూసి ఉన్న గొట్టంలో రెండవ అనుస్వరం యొక్క పౌనపున్యాన్ని తెలియజేయడం జరుగుతుంది. దీన్ని ఎట్లా రాసుకున్నాం, 3 ఇంటూ ν1 ఎట్లా రాసుకున్నాం, v/4l అంటే మనకి ఏమని తెలుసు, సమీకరణం 1 నుండి ν1 ఈక్వల్ టు v/4l. therefore v/4l దగ్గర మనం ఏం రాసుకోవచ్చు ν1. therefore ν2 ఈక్వల్ టు 3 ఇంటూ ν1. ఇది రెండవ అనుస్వర పౌనపున్యము. ఇందులో మూసిన గొట్టంలో ν2 అంటే ఏంది, రెండవ అనుస్వర పౌనపున్యము 3 ఇంటూ ν1 అనేది రావడం జరిగింది. అంటే 1 2 అయిపోయింది. నెక్స్ట్ ఏంటి 3. సో మూడవ అనుస్వర పౌనపున్యానికి మనము నెక్స్ట్ సమీకరణం రాబట్టాలో చూద్దాం. సో మూడవ అనుస్వర పౌనపున్యం చూద్దాం. నెక్స్ట్ ఏంటి, మూసి ఉన్న గొట్టంలో మూడవ అనుస్వర పౌనపున్యానికి సమీకరణాన్ని రాబట్టడా. సో ఇక్కడ n ఈక్వల్ టు 0 అయింది, 1 అయింది, ఇక్కడ 2 అయితే n ఈక్వల్ 0 2 వద్ద ఏమైతుంది, మూడవ అనుస్వరం ఏర్పడుతుంది. therefore మూడవ అనుస్వరం పటం చూద్దాం ఏ విధంగా ఉంటుందో. చూడండి, ఏంది మూడవ అనుస్వరం. సో ఇక్కడ చూడండి, మూడవ అనుస్వరంలో an an an. సో ఇక్కడ n n n అంటే ఇందులో చూడండి 3 ప్రస్పందన బిందువులు 3 అస్పందన బిందువులతో మూసి ఉన్న గొట్టంలో మూడవ అనుస్వరంలో స్థిర తరంగాన్ని ఏర్పరుస్తుంది. సో మళ్ళీ ఇక్కడ మనకి ఏమని తెలుసు, మనకు కావాల్సింది ఏంటి, l ఈక్వల్ ఇక్కడ 5λ/4. l ఈక్వల్ టు 5λ/4 అంటే ఇక్కడ దీని నుంచి మనం దీని నుండి మనం ఏమి రాసుకోవచ్చు, λ ఈక్వల్ ఏమో రాసుకోవచ్చు, λ అంటే 4l/5 రాసుకోవచ్చు. సో 5λ/4 అంటే ఇట్లా సూత్రం నుంచి అయినా గుర్తుపెట్టుకోండి, లేకపోతే 1 2 3 4 5. సో 4 హాఫ్ వేవ్లు ఉన్నాయి కాబట్టి మూసున్న గొట్టంలో ఒక హాఫ్ వేవ్ కింద λ/4, 4 హాఫ్ వేవ్ల కింద l ఈక్వల్ టు 5λ/4. సో 5λ/4 కంటే మనకి ఇదేంటి మూడవ అనుస్వర పౌనపున్యం కావాలి కదా. మూసున్న గొట్టంలో మూడవ అనుస్వర పౌనపున్యం అంటే v ఈక్వల్ మనకి ఏం తెలుసు, న్యూ λ అని తెలుసు కదా. దీని నుంచి మనకు న్యూ ఈక్వల్ ఏమో రాసుకోవచ్చు v/λ. therefore మూడవ అనుస్వర పౌనపున్యం అంటే ν3 ఈక్వల్ టు ఏమవుతుంది, ν3 ఈక్వల్ టు v/λ. లాండా అంటే మనకి ఏం తెలుసు 4l/5. సో దీని ఏమో రాసుకోవచ్చు 5 ఇంటూ v/4l గా రాసుకోవచ్చు కదా. కానీ v/4l అంటే మనకు సమీకరణం 1 నుండి ఏమవుతుంది, ν3 ఈక్వల్ టు 5 ఇంటూ ν1. సో ఇది మూడవ అనుస్వర పౌనపున్యము. ఇది సమీకరణం 3 అనుకోండి. సో సమీకరణం 1 వచ్చింది, 2 వచ్చింది, సమీకరణం 3. ఇవి వివిధ కంపన రీతుల గురించి తెలుస్తాయి. వివిధ కంపన రీతులు అంటే ఇవి ఏ విధంగా కంపిస్తుంది, ఒకటో ఊచుతో, రెండో ఊచుతో, మూడో ఊచుతో స్థిరతరంగాన్ని ఏర్పరుస్తుంది మూసిన ఘట్టంలో. అప్పుడు వివిధ కంపన రీతులకు వివిధ పౌనపున్యాలు రావడం జరిగింది, ν1 ν2 ν3 అనేది రావడం. సో therefore 1, 2, 3 సమీకరణాల నుండి 1, 2, 3 సమీకరణాల నుండి మూసి ఉన్న గొట్టంలో అనుస్వరాల పౌనపున్యాల నిష్పత్తి ν1 ν2 ν3 ఈజ్ ఈక్వల్ టు అంటే 1:3:5. ఎందుకంటే 5 వచ్చింది, ఇక 5 ఇదంతా ν1 అవుతుంది. సో ఇంతకుముందు ఏమొచ్చింది 3 వచ్చింది కదా రెండో సమీకరణంలో, ఇక్కడ 5. అక్కడనేమో తెలిసిన గొట్టంలో పౌనపున్యాల నిష్పత్తి ఏమొచ్చింది 1:2:3. ఇక్కడ మూసిన గొట్టంలో దీని యొక్క ఏంది నిష్పత్తి ఏమొస్తుంది 1:3:5 అనేది రావడం జరుగుతుంది. సో ఇది మూసి ఉన్న గొట్టం అంటే ఏంది, మూసి ఉన్న గొట్టంలో స్థిర తరంగాలు ఏ విధంగా ఏర్పడతాయి మళ్ళీ ఒకసారి షార్ట్ కట్లో చెప్పేస్తాను చూడండి. సో మూసిన గొట్టంలో స్థిర తరంగాలు ఏ విధంగా ఏర్పడతాయి అంటే, మూసిన గొట్టంలో ఏమవుతాయి
స్థిరతరంగాలు మూసిన గొట్టం అంటే ఒక సైడ్ తెరిచి ఇంకో సైడ్ మూసి ఉన్నట్టయితే దాన్ని మూసి ఉన్న గొట్టం అంటారు. ఇందులో తెరిచి ఉన్న కొన వద్ద ఎప్పుడు ప్రస్పందన బిందువులు, మూసి ఉన్న కొన వద్ద ఎప్పుడు అస్పందన బిందువులు ఏర్పడుతూ అందులో ఏమైపోతాయి, స్థిరతరంగాలు ఏర్పడతాయి. ఈ మూసి ఉన్న గొట్టంలో ఏర్పడిన స్థిరతరంగాలను ఏమంటున్నారు, అనుస్వరాలు అంటారు. ఈ అనుస్వరాల్లో ఉన్నటువంటి కంపన రీతుల ద్వారా మనం పౌనపున్యాలకు సమీకరణం రాబట్టాలా. సో 1వ ఊసుతో 2వ ఊసుతో 3వ ఊసుతో కంపించినట్టయితే వాటి పౌనపున్యాలకు సమీకరణం రాబట్టాలా. 1వ కంపనం, 2వ కంపనం, 3వ కంపనం. సో n=0 వద్ద మొదటి అనుస్వరం ఏర్పడుతుంది. అప్పుడు దాని యొక్క పటం ఏ విధంగా ఉంటుంది. సో దాని యొక్క పౌనం దాని యొక్క పొడవు ఏమైతుంది, గొట్టం యొక్క మొత్తం పొడవు λ/4. దీని నుంచి λ ఏమైతే 4l. కానీ మన తరంగ వేగం ఏమైనా న్యూ లాండా, v λ అని తెలుసు. సో న్యూ ఏమైతే v λ. కానీ ఇక్కడ మనకి ఏం కావాలా, మొదటి అనుస్వర పౌనపున్యం అంటే ν1 కావాలా. ν1 v/λ అంటే మనకి ఏమో తెలుసు 4l. సో ν1 v/4l. ఇది సమీకరణం 1. ఇది మూసిన గొట్టంలో మొదటి అనుస్వర పౌనపున్యాన్ని తెలియజేస్తుంది. అదేవిధంగా 2వ అనుస్వర పౌనపున్యం అంటే ఇది 2 ఉచ్చులతో కంపిస్తుంది. ఇంట్లో 2 ప్రస్పందన బిందువులు, 2 అస్పందన బిందువులతో స్థిరతరంగాన్ని ఏర్పరుస్తుంది. ఇక్కడ l ఏమవుతుంది 3λ/4. 3 λ/4 అన్నారు, ఇక్కడ 3λ/4 ఎట్లయినా సరిపడు అంటే ఇది సగం వేవ్ ఉంటే λ/4, ఇక్కడ ఒక సగం 2 సగం 3 సగం మొత్తం 3λ/4. లేదంటే ఈ సూత్రం గుర్తుపెట్టుకోండి. ఈ సూత్రం ద్వారా కూడా l రావడం జరుగుతుంది. సో 3λ/4 అంటే λ 4l/3. కానీ మనకు సూత్రం ఏం తెలుసు, ν1 అంటే పౌనపున్యం సూత్రం అనేది v/λ. కానీ మనకు 2వ అనుస్వర పౌనపున్యం కాబట్టి v/λ. ఈ లాండాని ఇలా ప్రతిక్షేపిస్తే 3 × v/4l. కానీ v/4l సమీకరణం 1 నుండి v/4l దగ్గర ఏమని రాసుకోవచ్చు, ν1 అని రాసుకోవచ్చు. దేర్ఫోర్ దాని సమీకరణం 2. ఇది 2వ అనుస్వర పౌనపున్యము. మూసిన గొట్టంలో 2వ అనుస్వర పౌనపున్యం. అదేవిధంగా నెక్స్ట్ ఏంటిది, 3వ అనుస్వర పౌనపున్యం అంటే 3 ఉచ్చులతో కంపించినప్పుడు 3 ప్రస్పందన బిందువులు, 3 అస్పందన బిందువులతో స్థిరతరంగం ఏర్పడుతుంది. అప్పుడు l దీని యొక్క ఏంటిది పొడవు ఏమవుతుంది, ఆ గొట్టం యొక్క పొడవు ఇది n=2 వద్ద గొట్టం యొక్క పొడవు ఏమవుతుంది 5λ/4. దాని నుంచి λ ఏమవుతుంది 4l అవుతుంది. కానీ మనకి ఏం కావాలి, ν3 కావాలి. ν3 అంటే మనకేం తెలుసు, ν3 ఏమేం తెలుసు v/λ. ν3 ఏం రాసుకోవచ్చు v/λ అంటే. సో v/λ అంటే 4l/5. సో దీన్ని 5ని పైకి రాసుకున్నట్టయితే 5 × v/4l. కానీ v/4l అనేది ఏంటి, సమీకరణం 1 నుండి ν1. దేర్ఫోర్ ν3 5.v1 అంటే 5 × v1. సో 1, 2, 3 సమీకరణం నుండి మూసి ఉన్న గొట్టంలో వివిధ కంపన రీతుల అనుస్వరాల పౌనపున్యాల నిష్పత్తి ఏమైతే ν1 ν2 ν3 1:3:5. సో ఇదే మనకు మూసి ఉన్న గొట్టంలో స్థిరతరంగాలు ఏ విధంగా ఏర్పడతాయి అనేది మనకు చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఓకేనా, క్లియరా? సో దీని మీదకి వెళ్ళి మనకు ప్రాబ్లం కూడా అడుగుతాడో, ఒక ప్రాబ్లం చూద్దాం. సో ఏ విధంగా అడుగుతాడో ప్రాబ్లం చూద్దాం. 70 సెంటీమీటర్ల పొడవు గల, సో క్వశ్చన్ చూడండి, మూసిన గొట్టంలో ఏ విధంగా అడుగుతాడు, 70 సెంటీమీటర్ల పొడవు గల 70 సెంటీమీటర్ల పొడవు గల మూసిన ఆర్గాన్ పైపును మూసిన గొట్టంలో ప్రాథమిక పొడవు ఇదే 70 సెంటీమీటర్ల పొడవు గల మూసిన ఆర్గాన్ పైపును ధ్వనింపజేశారు. మూసిన ఆర్గాన్ పైపును ఏం చేశారంట, ధ్వనింపచేశారు. సో ఇదేంటి 70 సెంటీమీటర్ పొడవు ఉంది. అదేంటి మూసిన ఆర్గాన్ పైప్ అంటే ఏంటి, మూసిన గొట్టం అన్నట్టు. ధ్వనింపచేశారు. అప్పుడు ధ్వని వేగము ఎంతనంట, 331 మీటర్/సెకండ్. 331 మీటర్/సెకండ్ అయినా దాని యొక్క ప్రాథమిక పౌనపున్యం విలువ ఎంత, ఆ గొట్టంలో ప్రాథమిక పౌనపున్యం విలువ ఎంత అని అడుగుండు. సో వాడు ఏమండు, l ఎంత ఇచ్చిండు, 70 సెంటీమీటర్స్ ఇచ్చిండు. అదేవిధంగా ధ్వని వేగం v కూడా ఇచ్చిండు, 331 మీటర్/సెకండ్ అని ఇచ్చిండు. ఇది మీటర్/సెకండ్ ఇచ్చి కాబట్టి l దీన్ని ఏమని రాసుకుంటున్నాము, 70/100 చేసినట్టయితే ఇది మీటర్లలోకి మారుతుంది. సో ఇదేంటి, మూసిన ఆర్గాన్ పైప్ అన్నాడు. ఏంటిది, మూసి ఉన్న ఆర్గాన్ పైప్ లో ప్రాథమిక పౌనపున్యం కావాలి. అంటే ν1 మనకేమో తెలుసు v/4l. మూసి ఉన్న గొట్టంలో ఏంటిది, ఈ ఆర్గాన్ పైప్ యొక్క ప్రాథమిక పౌనపున్యం కనుక్కోమంటే ν1 ప్రాథమిక పౌనపున్యం ν1 ఏమని తెలుసు, సూత్రము v/4l. సో మనకు v ఉంది, l ఉంది. సో మనకు కావాల్సింది ఆ యొక్క మూసిన ఆర్గాన్ పైప్ యొక్క ప్రాథమిక పౌనపున్యం కనుక్కోమంటే ν1 v/4l లో ఇవి మిగిలిన ప్రతిక్షేపించినట్టయితే v అంటే ఎంత, 331 కదా, 331/4
4 ఇంటూ ఎల్ అంటే ఎంత, ఎల్ అంటే మీటర్లో మార్చుకుంటాం 70/100. సో ఇక్కడ చూడండి 331/400 కదా, 280 ఇంటూ 100 ఇక్కడ రాస్తాను. న్యూ1 ఈజ్ ఈక్వల్ 331 నా 7×4 = 28 కాబట్టి 280/100. సో ఇక్కడ 0 క్యాన్సల్, 2 × 2 2 4 8 2 5 10. సో ఇక్కడ చూడండి 5 × 331 ఏమవుతుందంటే, సో 5తోని 331 గుణించినట్టయితే మనకి ఎంత వస్తుంది అంటే 1655. 1655 ఏమొస్తుంది 14. సో 14ను కొట్టేసినట్టయితే న్యూ1 ఈజ్ ఈక్వల్ టు 118.2 118.2 హెడ్జెస్. అంటే దీన్ని మొత్తం కొట్టేసినట్టయితే 14 ఎక్కం 14 14 ఎక్కం 14 భారం చేసినట్టయితే మనకి ఎంత వస్తుంది 118.2. సో ఇది మూసిన ఆర్గాన్ పైపును యొక్క ప్రాథమిక పౌనపుణ్యం ఎంత, న్యూ1 ఈజ్ ఈక్వల్ టు 118.2 హెడ్జెస్. సో వాడు ఏమిచ్చిండు, ఎల్ ఈజ్ ఈక్వల్ ఇచ్చిండు, దాని యొక్క వి ధ్వనివేగం ఇచ్చిండు, అదేవిధంగా ఆ యొక్క మూసిన ఆర్గాన్ పైపు యొక్క ప్రాథమిక పౌనపుణ్యానికి సమీకరణ రాబట్టమన్నాడు. సో ఆల్రెడీ మూసిన గొట్టం మనం ఇప్పటిదాకా నేర్చుకున్నాం. మూసిన గొట్టంలో ప్రాథమిక పౌనపుణ్యం ఫార్ములా ఏంది, న్యూ1 ఈజ్ ఈక్వల్ V/4L. వాడు వి ఇచ్చిండు, ఎల్ ఇచ్చిండు, మనకు అప్పుడు ఏమైతే ఆటోమేటిక్గా న్యూ1 అనేది వస్తుంది కాబట్టి సో అందులో ప్రతిక్షేపించినట్టయితే మనకు వచ్చేది ఏంటి, న్యూ1 అంటే మూసిన గొట్టంలో ప్రాథమిక పౌనపుణ్యానికి ఎంత 118.2 హెడ్జెస్ అనేది రావడం జరిగింది. ఈ విధంగా మూసిన గొట్టం పైన మనకేంది క్వశ్చన్ అనేది అడగడం జరుగుతుంది. ఓకేనా, క్లియరా? సో ఇది మూసిన గొట్టంలో ఏ విధంగా స్థిర తరంగాలు ఏర్పడతాయి అనేది అడగడం జరుగుతుంది. ఓకేనా, అదేవిధంగా ఇందులో ఇంకొకటి టాపిక్ ఉంది, ఏంటిది, విస్పందనాల గురించి తెలుసు కదా మనకు. విస్పందనాలు అనగానే ఇందులో కూడా ఈ విస్పందనాల క్వశ్చన్ ఉన్నది. సో ఈ 3 కాకుండా ఒక్కోసారి, ఎందుకంటే ఈసారి 2 క్వశ్చన్లు అడుగుతుంది కాబట్టి ఇది కూడా ఒక్కసారి చూసుకున్నాం. ఆల్రెడీ ఇది నేను చెప్పిన మీకు. సో మీరు విస్పందనాలు అనగానేమి విస్పందనాల పౌనపుణ్యానికి సమీకరణం రాబట్టండి అని అడిగితే జరుగుతుంది. నేను షార్ట్ కట్ చెప్పేస్తున్నాను. ఆల్రెడీ మీకు ఈ 3 ఇంపార్టెంట్, మనం 3 ఇంపార్టెంట్ వైజ్ అవుతున్నాం కాబట్టి విస్పందనాలు అంటే దాదాపు దగ్గర, అంటే దాదాపు సమాన పౌనపుణ్యం గల 2 తరంగాలు, దాదాపు సమాన పౌనపుణ్యం గల 2 తరంగాలు ఒకే దిశలో ప్రయాణిస్తూ, ఏంటిది, ఒకే దిశలో దాదాపు సమాన పౌనపుణ్యం గల 2 తరంగాలు, ధ్వని తరంగాలు ఒకే దిశలో ప్రయాణిస్తూ వ్యతీకరణం చెందినప్పుడు ఆ యొక్క ఫలిత తరంగ తీవ్రతలో ఏర్పడతాయి, వృద్ధి క్షయాలు ఏర్పడతాయి. ఏంటిది, వృద్ధి క్షయాలు ఏర్పడతాయి. ఈ దృగ్విషయాన్ని ఏమంటున్నామంటే విస్పందనాలు అంటున్నాం. అంటే ఇప్పుడు చూడండి, ఒకే పౌనపుణ్యం గల 2 తరంగాలు ఏమవుతున్నాయి, ఈ విధంగా పోతున్నట్టయితే, సో ఈ విధంగా ఇదొక పౌనపుణ్యం గల తరంగం, అదే సేమ్ పౌనపుణ్యం గల తరంగం ఇంకోటి కూడా పోతుంది. ఇలా ఏర్పడినప్పుడు దీని యొక్క ఫలిత తరంగం ఏ విధంగా ఏర్పడుతుంది అంటే చూడండి, అంటే ఇదేమో వృద్ధి, ఇదేమో క్షయ. సో అంటే ఫలిత తరంగంలో ఫలిత తీవ్రత ఏర్పడుతుంది, వృద్ధి క్షయ. అంటే వ్యతీకరణం అంటే ఇవి 2 కలుస్తున్నాయి. ఓకే, అంటే దాదాపు సమాన పౌనపుణ్యం గల 2 తరంగాలు ఒకే దిశలో ప్రయాణిస్తూ వ్యతీకరణం చెందినట్టయితే ఆ ఫలిత తరంగ తీవ్రతలో ఏర్పడుతున్నాయి, వృద్ధి క్షయాలు ఏర్పడతాయి. ఈ దృగ్విషయాన్ని ఏమంటామంటే విస్పందనాలు అంటారు. ఏమంటాం, బీడ్స్ అంటారు. తెలుగులో ఏమో, ఇంగ్లీష్ ఏమంటే బీడ్స్ అంటారు, విస్పందనాలు అంటారు. విస్పందనాల పౌనపుణ్యానికి సమీకరణం అంటే డెల్టా న్యూ ఈక్వల్ టు న్యూ1 మైనస్ న్యూ2. అంటే 1 సెకండ్లో చేసే విస్పందనాల సంఖ్యనే ఏమంటారు, విస్పందన పౌనపుణ్యం అంటారు. 1 సెకండ్లో చేసే విస్పందనాల సంఖ్యనే విస్పందనాల పౌనపుణ్యం అంటారు. లేదా 2 వేరువేరు పౌనపుణ్యాల మధ్య గల వ్యత్యాసంనే విస్పందన పౌనపుణ్యం అంటారు. డెల్టా న్యూ అనేది విస్పందన పౌనపుణ్యం, న్యూ1 న్యూ2 అనేది 2 దాదాపు సమాన గల తరంగాల యొక్క పౌనపుణ్యాలు. అంటే ఇదొక తరంగ పౌనపుణ్యం, ఇదొక తరంగ పౌనపుణ్యం, ఈ 2 తరంగాల పౌనపుణ్యాల మధ్య గల వ్యత్యాసాన్ని దీన్ని ఏమంటారు, డెల్టా న్యూ అంటే విస్పందన పౌనపుణ్యము అంటారు. విస్పందనాలు అంటే ఏంది,
రెండు దాదాపు సమాన పౌనపున్యం గల రెండు తరంగాలు ఒకే దిశలో ప్రయాణిస్తూ వ్యతికరణ చెందినట్టయితే వృద్ధి క్షయాలు ఏర్పడతాయి. ఈ దృగ్విషయాన్ని విస్పందన అంటారు. విస్పందన పౌనపున్యం సమీకరణం అంటే ఏంటి? డెల్టా న్యూ ఈక్వల్ టు న్యూ 1 మైనస్ న్యూ 2. సో దేర్ఫోర్ డెల్టా న్యూ ఈక్వల్ టు అనేది విస్పందన పౌనపున్యం తెలిస్తే న్యూ 1 మైనస్ న్యూ 2 అనేది వివిధ వేరువేరు తరంగాల యొక్క పౌనపున్యాల మధ్య వ్యత్యాసాన్ని అనేది తెలియజేస్తుంది. దీన్నే విస్పందన పౌనపున్యం అంటారు. లేదా ఇంకో రకంగా చెప్పండి, ఒక సెకండ్లో చేసే విస్పందనాల సంఖ్యనే విస్పందన పౌనపున్యం అని కూడా అంటారు. మరి ఈ విస్పందనాలు దేనికి ఉపయోగపడుతున్నాయంటే గనులలో విషపూరిత గల వాయువులను గుర్తించడానికి. అంటే ఏంటిది, మనం ఇప్పుడు సింగరేణి గనులు తవ్వకాలు ఉంటాయి కదా, అలాంటి గనులలో మనం తవ్వుకుంటూ పోయినట్టయితే కొందరు ఆక్సిజన్ అనకుండా వేరే వేరే విషవాయువులు అనేది రావడం జరుగుతాయి. సో దానికి సమాన ఫ్రీక్వెన్సీ గల ఎప్పుడైతే ఒక తరంగాన్ని పంపినట్టయితే అక్కడ సైరన్ అనేది మోగడం జరుగుతుంది. దానివల్ల అక్కడ విషవాయువు ఉందని గుర్తించడం జరుగుతుంది. సో ఈ విధంగా విస్పందనాల యొక్క ఉపయోగాలు అడిగితే ఏంటిది, ఇది విస్పందనాలను ఉపయోగించి గనులలో విషపూరిత వాయువులను గుర్తించడానికి విస్పందనాలు అనేది ఉపయోగపడుతున్నాయి. అదేవిధంగా సంగీత వాయిద్యాలను ట్యూన్ చేయడానికి కూడా విస్పందనాలు అనేది ఉపయోగపడుతున్నాయి. ఏంటిది, సంగీత వాయిద్యాలను ట్యూన్ చేయడానికి ఏంటిది విస్పందనాలు అనేది ఉపయోగపడుతున్నాయి. ఎందులో ఉపయోగపడుతున్నాయి అంటే చెప్తున్నాను. నెక్స్ట్, తెలియని శృతిదండం యొక్క పౌనపున్యాన్ని తెలుసుకోవడానికి కూడా ఈ బీట్స్ అనేది ఉపయోగపడుతున్నాయి. విస్పందనాలు అనేది ఉపయోగపడుతున్నాయి. ఇది విస్పందనాలు అంటే విస్పందనాల పౌనపున్యం సమీకరణం, విస్పందనాల వల్ల ఉపయోగాలు. సో ఉపయోగాలు చూడండి, ఇదే లాంగ్ క్వశ్చన్ కింద అడుగుతాడు. మీకు ఆల్రెడీ మీకు నోట్స్ ఇచ్చినాను, ఒకసారి చూసుకోండి. నేను షార్ట్ కట్ చెప్పేస్తున్నా, 3 ఇంపార్టెంట్ కాబట్టి ఇది చాలా తక్కువ కాబట్టి అయినా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకటి ఏంటిది, గనులలో విషవాయువులను గుర్తించడానికి ఉపయోగమైంది. విస్పందనలో గనులో విషవాయువులను గుర్తించడానికి. రెండోది, సంగీత వాయిద్యాలను ట్యూన్ చేయడానికి, సంగీత వాయిద్యాలను ట్యూన్ చేయడానికి ఉపయోగిస్తున్నాము. మూడోది ఏంది, తెలియని శృతిదండం యొక్క పౌనపున్యాన్ని గుర్తించడానికి విస్పందనాలు అనేది ఉపయోగపడుతున్నాయి. ఈ విధంగా విస్పందనాలు అనేది ఉపయోగపడుతున్నాయి. ఓకేనా? సో ఇది కూడా మనకు ఏంటిది ఇంపార్టెంట్ క్వశ్చన్లో ఇది కూడా ఒకటి కాబట్టి ఒకసారి చూసుకోండి విస్పందనాలు. సో ఇంతవరకు మనకు ఈ తరంగాలకు సంబంధించిన 8 మార్క్స్ క్వశ్చన్ అనేది కంప్లీట్ అయింది. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ ఇంకో ఇంపార్టెంట్ సంబంధించినటువంటి లాంగ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం.